మాటను మనము క్లుప్తంగా ధ్యానం చేద్దాం. ఏమిటి అని అంటే 26వ వచనంలో తనకు కలిగినదంతయు వ్యాయామం వేరు, వ్యయం వేరు. వ్యయము చేసుకుని అంటే ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి అంటే ఏంటి? ఖర్చు అయిపోయినాయి. ఖర్చు చేయట వ్యయము అనేటువంటి పదం. ఇక్కడైతే 12 సంవత్సరాల వ్యాధిగ్రస్తురాలైన ఈ బ్లడ్ క్యాన్సర్ కలిగినటువంటి స్త్రీ తనకు కలిగిన ఆస్తిని, తనకు కలిగిన సమయాన్ని, తన శరీరంలో ఉన్న ప్రతిదానిని ఖర్చు అయిపోయినాయి. చాలామందికి ఈ మాటను మనము ఆలోచన చేస్తే అన్నీ వ్యయమైపోయిన తర్వాత అవయవాలు ఇక పని చేయనప్పుడు, ఆస్తి అంతా అంతరించినప్పుడు, ఆత్మీయులు ఎవరు లేనటువంటి సందర్భంలో అనేక మంది అనురాగ ఆత్మీయతల కొరకు ఎదురు చూస్తారు. అవి దొరకనప్పుడు అనేక మంది దేవుని వైపు చూస్తారు. అవి ఉన్న రోజులంతా కూడా దేవుని వైపు వారు మనసు కేంద్రీకరించరు. వారు జీవితమును ఆయన కొరకు ఖర్చు చేయాలని, వ్యయపరచాలని ఆలోచన చేయరు. లోక సంబంధమైనటువంటి ఆశల కొరకు తన శక్తిని కావచ్చు, యుక్తిని కావచ్చు, ఆస్తిని కావచ్చు, ప్రతిదీ ఖర్చు చేయటానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఆమె బలహీనత వల్ల, ఆమె శరీరంలో ఉన్న ఆ బలహీనత వల్ల తనకున్నదంతయు, తనకు కలిగినదంతయు వ్యయపరచబడింది. నేటి దినాల్లో కూడా అనేక మంది యవనస్తులను, యవనరాళ్లను మనము చూస్తూ ఉంటాం. వారు బలమంతా ఉడికిపోయి బలహీనతలోనికి వచ్చినప్పుడు అయిన వారు తనను ఆదరించినటువంటి సమయంలో అనేక మంది దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ప్రేమ కలిగిన దేవుడు హక్కుని చేర్చుకుంటాడు, కాదంటలేదు. ఒకవేళ చేర్చుకోకపోతే కొన్ని పర్యాయములు సరిచేసుకోలేనటువంటి పరిస్థితి వస్తే ఎంతో ప్రమాదమని మనము గుర్తెరగాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. వ్యయపరచటము కొన్ని పర్యాయములు కొందరు వారి జీవితాన్ని వ్యయపరుస్తారు. దేని కొరకంటే ప్రభు యొక్క పరిచర్యలో కొందరిని అగ్నిలో నుండి లాగటానికి, రక్షింపబడటానికి జీవితమంతా కూడా ఖర్చు చేస్తారు. ఇతరుల యొక్క రక్షణార్థమై, ఇతరుల క్షేమార్థమై, ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించేటువంటి
ఆ పనిలో వారికి వారే వ్యయమైపోవటం మనం చూస్తాం. కొందరు వ్యయం చేస్తారు, ఎందుకు ఖర్చు పెడతారో, ఎందుకు ఆ జీవితాన్ని అలా పాడు చేసుకుంటారో తెలియదు. అంతగా జీవితాన్ని ఖర్చు పెట్టేటువంటి అనేక మందిని మనం చూస్తాం. ఉదాహరణకు తండ్రి దగ్గర తీసుకున్నటువంటి ఆస్తి చిన్న కుమారుడు మొత్తం ఖర్చు చేశాడు, ఇంకేమీ లేదు, సమస్తము ఖర్చు పెట్టేశాడు. ఆహారము తినటానికి కూడా లేనటువంటి దుస్థితి. ఆ సమయంలో తండ్రి జ్ఞాపకం వచ్చాడు. మంచిది, తండ్రి దగ్గరికి చేరాడు, తండ్రి ప్రేమించాడు, తన హక్కుని చేర్చుకున్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు అన్నాడు. తన సహోదరుడు తన అన్న కోప్పడినప్పుడు ఆ తండ్రి కూడా అంటున్నటువంటి మాట ఏమిటంటే, ఈ నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు. కొన్నిసార్లు తండ్రి దగ్గరకు చేరకముందే, తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడకముందే, తండ్రి దగ్గరకు వచ్చేసి తన పరిస్థితి వివరించుకోక మునిపే ఒకవేళ జరగరానిది జరిగితే ఆ వ్యయమైనటువంటి జీవితము ఇక్కడ ఎంత వేదనకు గురవుతుందో అంతకంటే అత్యధికమైనటువంటి వేదన పొందవలసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ జీవితాన్ని లోక సంబంధమైన పనుల కొరకు వ్యయపరచకండి, పర సంబంధమైన జీవితము కొరకు వ్యయం చేయటానికి సిద్ధపడండి. పర సంబంధమైనటువంటి ఆయన అంటాడు, చూడండి దేవుడిచ్చినటువంటి బలాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. తదుపరి మరొక మాటలను మనము తర్వాత వారంలో ప్రభు చిత్తమైతే ధ్యానం చేస్తాం. 49వ అధ్యాయము, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 4వ వచనం. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకుంటుని, నాకు న్యాయకర్తయు యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు. ఇక్కడ దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి ఇశ్రాయేలు ఆయన అంటాడు మొదటి వచనంలో, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. అయితే అటువంటి దేవుడు తన పట్ల ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో గ్రహించినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, తన బలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి కొని ఉన్నాను. ప్రియులారా, దేవుడు మన పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటాడు, ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం కలిగి ఉంటాడు. అయితే మనము ఆ దేవుని యొక్క ఉద్దేశమును విడిచి మనము వ్యర్థముగా జీవించినప్పుడు మన బలము
వృధాగా వ్యయమైపోతుంది. ఫలము లేనిటువంటి రీతిగా అది వ్యయమైపోతుంది. యవనస్తులారా, యవన కాలం ముందున వాడు కాడి మోయిట నరుడికి మేలు అని దేవుని వాక్యం సెలవిస్తే, అప్పుడేనా ఇంకా కొంత సమయం ఉంది, లోకంలో నేను ఎంజాయ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, బలం ఉంది, శక్తి ఉంది. ఆ బలము శక్తి దేని కొరకు ఉపయోగిస్తున్నావో, ఎందుకొరకు ఖర్చు పెడుతున్నావో ఒకసారి ఆలోచన చేయాలి. ఉపయోగకరంగా ఉంటుందా? ఫలితం ఇస్తుందా? ఫలితం ఇవ్వలేదా అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. గ్రహించినప్పుడు కొందరు ఇలా ఉంటారు, నేను వారిని ఏమి తప్పు పట్టను, కానీ వారు అంటారు, వారికి రిటైర్డ్ అయిన దాకా దేవుడు గుర్తురాడు. అప్పుడైనా తెలుసుకున్నారు దేవునికి స్తోత్రమని, కాదట్లేదు. కానీ ఆ సమయంలో కాదు, అంతకుముందు కూడా నువ్వు దేవుని కొరకు వ్యయం కావాలి, ఖర్చు కావాలి. ఇక నాకు బాధ్యతలు ఏమి లేవు, రిటైర్డ్ అయ్యాను, పెన్షన్ వస్తుంది, ఉన్న డబ్బుతో పిల్లలకి అన్నీ సెట్ చేశాను, అందరికీ వివాహం చేశాను, ఇక నా పరిస్థితి, నా మీద బాధ్యతలు ఏమీ లేవు అని అప్పుడు దేవుని కొరకు బాధ్యత వహించాలి అనే ఆలోచన కలిగినటువంటి వారు అనేక మంది ఉంటారు. సరే, ఆ టైం అయినా కూడా వారికి ఆలోచన కలిగినందుకు దేవునికి స్తోత్రం. కానీ దేవుని యొక్క వాక్యము తెలియపోతుంది. యవ్వన కాలం వ్యయపరచవలసినటువంటి దాన్ని ఇంతవరకు వ్యర్థముగా ఖర్చు చేసావేమో. ఖర్చు చేస్తే ప్రియులారా, ఆయన అంటున్నాడు, దేవుడు మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనము నిర్లక్ష్య పెడితే అది మనకు ఏమి తీసుకుని వస్తుందంటే దేవుని మాట వినకపోతే. చూడండి, లేవికాండము 26వ అధ్యాయం. దేవుని మాట వినకపోతే రాయబడినటువంటి మాట లేవికాండము 26వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షంలో ఫలింపనీయకుండును, ఫలమీయకుండును. అది ఎప్పుడు చెప్తున్నారు? 14వ వచనంలో, మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించక, నా కట్టడలను నిరాకరించిన ఎడలను నేను నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాను, కానీ ఆ ఉద్దేశమును గ్రహించకుండా నువ్వు ఎంత బలాన్ని ఖర్చు పెడుతూ ఉన్నా అందువల్ల ప్రయోజనము లేదు. ఒక మాట ఏంటంటే 17వ వచనంలో, నేను మీకు పగవాడు నవ్వుదును. ఎవరు తట్టుకోగలము? సృష్టికర్తే పగవాడైతే తట్టుకోగలిగినటువంటి వాడెవడు? నిలబడగలిగినటువంటి వాడెవడు? ఎదిరించగలిగినటువంటి వాడెవడు? పోరాడగలిగినటువంటి వాడెవడు? ఎవడము తాళలేము, ఎవడము నిలబడలేము. మాట విను. ఎందుకు నీ బలాన్ని వ్యర్థంగా వేయపరుచుతావు? యవనం ఉందని, బలం ఉందని, పరిగెత్తగలనని, అక్కడ దూకగలను, ఇక్కడ దూకగలనని ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థముగా వేయపరుస్తావు?
ఆ మాట విను, నీ పట్ల నాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. తల్లి గర్భములో నువ్వు పుట్టినప్పటి నుండి నీ పట్ల ఒక ప్రణాళిక నాది. ఆ ప్రణాళికను విస్మరించకు. అది విస్మరించి నువ్వు ఏ ప్రయత్నం చేసినా, ఎన్ని పనులు చేసినా నిష్ప్రయోజనమే. నేను నీకు విరోధినవుదును, పగవాడినవుదును. మీ శత్రువులు ఎదుట నీవు చంపబడదు. మీ విరోధులు మిమ్ములను ఏలుదురు. మిమ్ములను ఎవ్వరును తరమకపోయినను మీరు పారిపోయి. ఎవడో ఒక దొంగతనం చేశాడు అనుకుందాం. దొంగతనం చేశాడు అనుకుందాం. మనకు కూడా దొంగతనం చేసే అలవాటు ఉంది. మనం కూడా దొంగ అనుకోం. వాస్తవంగా దొంగతనం చేస్తున్నటువంటి వాడిని చూశారు వేరే వాళ్ళు. వాడిని దొంగ దొంగ అన్నటువంటి పరిగెత్తడం మొదలుపెట్టాడు. మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా దొంగమే కదా. ఒరయ్య నన్ను చూసాడేమో, నన్ను గుర్తుపట్టాడేమో, ఒకనొక టైంలో ఎక్కడ చేస్తున్నటువంటి దొంగతనం చూసాడేమో, నన్నే కదా అని చెప్పేసి వాడు జరుగుతుంది. మనల్ని కాదు, వేరే దొంగనే. దొంగ దొంగ అనగానే పరిగెడతాం. పరిగెత్తని దొంగలు కూడా ఉండరు, ఆ సంగతి తెలిసలేదు. పరిగెత్తని దొంగలు కూడా ఉంటారు, నాకేం తెలియదు. దొరికితేనే కదా నేను దొంగని, దొరకనంతసేపు నేను దొరనే. వీళ్ళారా? కాబట్టి దేవుని ప్రణాళిక చొప్పున ఆయన ఆశించిన రీతిగా మీ యవ్వన బలాన్ని, మీ యవ్వన శక్తిని, మీ యవ్వనంలో ఉన్నటువంటి మీ యొక్క ఆలోచన విధానాన్ని, యవ్వనంలో ఉన్నటువంటి మీ యొక్క ప్రణాళికబద్ధమైన కార్యాలను దేవుని మహిమార్థమై ఖర్చు పెట్టడానికి సంసిద్ధమవు. దేవుని యొక్క దీవెనలు ఉంటాయి. లేదు, నాకు బలం ఉంది, కానీ ఆ బలము వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమే. అలా వ్యర్థము కాకుండా ప్రభు కొరకు ఆ బలాన్ని, యవనస్తులారా మీరు బలవంతులు, మీ బలాన్ని ప్రభు కొరకు ఉపయోగించినప్పుడు, ఆయన మాటను విన్నప్పుడు ఆయన యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పుష్కలంగా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి సాయంకాలం పేరులో దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ యవన సహోదరుడా, సహోదరి, వ్యర్థంగా మాత్రం ప్రయాసపడకు. నేను సొలొమోను మహారాజు ఆ ప్రసంగి గ్రంథం రాస్తూ వ్యర్థము 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 వ్యర్థము, ఆయన జీవించినటువంటి జీవితం ఎవరు జీవించడు. ఆ జీవితం గురించే వ్యర్థము 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 అని చెప్పు మనం చూస్తాం. ఎందుకు ప్రయాస? ఎందుకు వేయపరుస్తున్నావు? వ్యర్థంగా ఎందుకు ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాసకు ప్రతిఫలం కావాలంటే దేవుని మాట విను. దేవుని మాట వింటే నీ ప్రయాస క్రీస్తు యేసు తప్పనిసరిగా మన ప్రతి ప్రయాసం ఆయన చూచే దేవుడు. అది ఎప్పుడు వ్యర్థం కాదు. వ్యర్థం కాకుండా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తు నామాన్ని స్మరిస్తూ ఆయన కొరకు నీకు తెలిసినంత వరకు, నీకు కలిగిన బలము కొద్దీ, నీ సామర్థ్యం కొద్దీ ప్రభు కొరకు నీ తెలివితేటలను ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయి. నువ్వు చేయగలిగినటువంటి పని శక్తి వంచన లేకుండా చేయి. అప్పుడు వ్యర్థము కాదు, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అట్టి ఆశీర్వాదం పరిశుద్ధాత్మదేవుడు ఈ సాయంకాలం మీకు అనుగ్రహించునుగాక. లేచి నిలబడదాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.
తదుపరి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాద గీతంతో సెలవు తీసుకున్నాం. ఒకసారి ఆలోచించి, అంతా అయిపోయిన తర్వాత తిరిగి ఆయన దగ్గరికి రావటం కాదు, కానీ అప్పటి వరకు వ్యర్థముగా ప్రయాసపడటం కాదు, కానీ ఆ సమయము కూడా వ్యర్థము కాకుండా ఉండాలి అని అంటే ఈ సాయంకాలమున బలవంతులు మీరు మీ బలాన్ని ప్రభు రాజ్య వ్యాప్తి కొరకై మీరు ఉపయోగించినప్పుడు దేవుని మహాకృప, దేవుని యొక్క ఆశీర్వాదం అనుగ్రహింపబడుతుంది. అటువంటి తీర్మానంలో యవనుడుగా యవనరాండుగా ప్రభువుకు సమర్పించుకున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవాన్ని మీకు వందనాలు. ఈ సమయంలో కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము వ్యర్థముగా ప్రయాసపడితే ప్రభువా బలాన్ని చేసుకోకుండా నీ నామ మహిమార్థముగా నీ మాట ఆలకించి ప్రియబిడ్డలు మేము జీవించుటకు కృప చూపించమని, వచ్చిన వారిని ఆశీర్వదించమని, నీ కృపా సన్నిధి వారికి తోడుగా ఉంచమని, మీ కొరకు ఖర్చు అవ్వగలిగిన సామర్థ్యము, సిద్ధపాటు వారికి మీరు అనుగ్రహించమని మీ కుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకూర్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్న ప్రకారం భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించు. మమ్మల్ని శోధనలేకపోతే కక్కి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల చేరిన మనెల్లరి మీదను సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. ఈ మాని మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షాంబుల్ కృమ్మరించుము దేవా.